ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్న తమలపాకుతో చేసే రసం రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 6 వరకు తమలపాకులు వేసుకుంటున్నానండి. ముక్కల కింద కట్ చేసి, అలాగే ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను. ఆ టమాటా కూడా ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ చేసేసుకొని పేస్ట్ కింద తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు రసానికి పెట్టడానికి ఒక గిన్నె తీసుకుని అందులోకి ఈ జ్యూస్ అంతటిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. అది కూడా రసం తీసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వీడియో క్లిప్ మిస్ అయింది. అలాగే దాకనిండుగా నీళ్లు కూడా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రసం పౌడరు, కరివేపాకు వేసేసి మూత పెట్టి మరిగించుకోవాలి. ఈ రసం పౌడర్ ఆల్రెడీ నేను తయారు చేసి వీడియోలో పెట్టానండి. అదే పౌడర్ వేస్తున్నాను. ఓకే, రసం మరిగిపోయిందండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం. ముందుగా గిన్నెలోకి ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఇంగు వేసుకుంటున్నానండి. కాస్త ఇంగు ఎక్కువ వేసుకుంటున్నాను నేను. ఇంగు ఎక్కువ వేసుకుంటే దీంట్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగు కాస్త పొంగాలి. ఇలా పొంగిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ తాలింపు అంతటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తాలింపుని రసంలో వేసేసుకోవాలండి. ఈ రసాన్ని తాలింపు వేసిన తర్వాత కాసేపు మరిగించుకుందాం. ఎందుకంటే తాలింపుతో పాటుగా మరిగితే రసానికి ఇంకా టేస్ట్ వస్తుంది, అందు గురించని. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను పైన. ఇంతేనండి, బాగా మరిగిపోయింది. ఇంకా కట్టేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండి హెల్దీ అయిన ఈ తమలపాకు రసం రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.